ఇదో ఇది చూడండి, నేను వడ ఇప్పుడే తీసుకొని వస్తున్నాను. ఇంకా ఇదో చూడండి, ఏమన్నా ఆయిల్ ఉందా? ఇదో ఇక్కడ కూడా చూడండి, చాలా మినిమం ఆయిల్ ఉంది కదా, అస్సలు ఏం ఆయిల్ లేదు. అమ్మ ఊరికే మీరు ఆయిల్ అయితే ఆయిల్ సేవ్ అవుతుంది, హెల్త్ సేవ్ అవుతుంది. నోట్లో పెట్టుకొని నమ్మిని చూపి. నీకేమో మెంటలా? వడ చూడండి క్రిస్పీగా ఉందో లేదో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ ఉద్దివడ, పల్లి చట్నీ, ఎర్రకారము, సాంబార్. ఈ ఉద్దిబ్యాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో జనాన్ని బట్టి మీరు నైటే ఉద్దిబ్యాళ్ళు నానబెట్టుకోండి, మార్నింగే మిక్సీ పట్టుకోండి. 6.5 hours later. నైట్ నానబెట్టినాం కదా, ఆ మినపప్పు దాంట్లో వాటర్ అన్నీ తీసేస్తాను. డైరెక్ట్ మిక్సీలోకి వేసుకునేదేనా? అంతే. ఆ పచ్చిమిర్చి మట్ల అంతేలేమ్మా, చాలే. చాలమ్మా ఇవి నేను దీంట్లో వేసుకుంటా. చూడండి, సాల్ట్ దీంట్లోకి ఎప్పుడు వేసుకున్నాడల్లా దానికి సరిపడేంత వేసుకోండి. మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. నేనైతే దీంట్లోకి వేసుకుంటా. దీంట్లోకేనా? అదో పచ్చిమిర్చి అంతే. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ తీసుకుంటాం. ఇట్లా నీళ్ళు వేయకూడదు, ఇట్లా మెత్తగా ఆడించుకోవాలా. చూపి నీట్గా. గట్టిగా ఉండాల, బాగా మెత్తగా ఆడియాల. మిరియాలు వేస్తున్నాను. చూడండి, చిన్న కప్పు, ఒక 5-6 మందికి ఫుల్గా అవుతుంది ఇది. మళ్ళీ మీరు ఇంకా జనాభాని బట్టి వేసుకోండి, అంతే. దీంట్లోకి ఒక 3 టమోటాలు, పెద్దవైతే, చిన్నవైతే 4 టమోటాలు. ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసిన వాటరు. మళ్ళీ మనం సాంబార్ను చిక్కగా దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకో టమోటాలు మీడియం సైజు 4. తెల్లవాయలు 2. కొత్తిమీర కొంచెము, ఎర్రగడ్డ కొంచెం, ఒక పచ్చిమిర్చి ఒక 2, పసుపు. మళ్ళీ ఇంక సాంబార్లకి వేసుకోనక్కర్లేదు. ఆయిల్ కొంచెం వేసుకోండి, బాగా మంచి టేస్ట్ వస్తుంది. 4 అంతే. మళ్ళీ అప్పుడు 2 వేసింది, ఇప్పుడు 2 వేసింది, 4 వేసింది. పల్లీ చట్నీకి సరిపోయినంత కారము, ఒక ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేస్తాను. నేనైతే కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాను, చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఇంతకుముందు చూపించినాం కదా చట్నీ. చూపించినాం కదా. టమోటాలు ఏమో. సో ఇది చట్నీ కోసం అనమాట. ఇంకా టమోటా వేయాలి, సాంబార్ కోసము. ఇంకా టమోటా వేయాలి దీంట్లోకి. ఇంకోటి కొత్తిమీర వేసుకోరు, నేనైతే వేస్తానండి, బాగుంటుంది టేస్ట్, బాగుంటాయి వడలు. ఉడికే కొంచెం కట్ చేసి కొంచెం అంతే. ఇంకా అల్లం ముక్కలు చిన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా. ఇంకా ఒకవేళ ఇట్లా తురిమినా ఇంకా మేలు. కొబ్బరి కూడా కొంచెం, పచ్చి కొబ్బరి ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసి ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది చట్నీకి పోపు. మాడిపోతున్నాయి చూడు ఛాన్స్. నువ్వు పో బాబీ, ఇంకా నాకు రానట్లు నీకు వచ్చినట్లు చెప్తావు. చూడండి, ఇలా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చట్నీ. సాంబార్కి 6 విజిల్లు కొట్టించినాను. ఏంటంటే 6 అయితే బాగా మెత్తగా బాగుంటుంది. అదో చూడు ఎట్లుంటుందో. మళ్ళీ మీరు ఇట్లా మెదిపే పని లేకుండా బాగుంటుంది. ఇప్పుడు తీసుకొని చూడు, అంతే. ఇట్లా ఊరికి ఇట్లా అన్నండి, అంతే, ఇంకేం లేదు. టమోటా అంతా చిరిగిపోయేకి.
ఇది దాంట్లోది టమోటాది అంత తుప్పు తీసిన దీంట్లోకి వేసిన చింతపండు పులుసు, నిమ్మకాయ అంత చింతపండు అంతే, ఎక్కువ వేసుకోవద్దండి పులుపు. మీకు ఒకవేళ పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోండి. ఇట్లా జాలు చేసుకుంటే అంత నీట్గా చూడు, ఇదంతా తుప్పు పడకుండా. అదంతా ఏంది చింతపండు అంతే? చింతపండు బ్యాళ్ళల్లో తొక్కులే, బ్యాళ్ళల్లో తొక్కు అది అంతా తీసేసిన. ఏంటంటే ఇడ్లీకి వడక్ కదా, ఇదంతా ఉంటే బాగుండదు. అది చెప్పమా, నువ్వు అన్నంలోకి వేసుకొని పిసుక్కొని తింటానని. ఎందుకు బాబీ అట్లా మాట్లాడతావు? తినవా? ఇష్టం ఉంటే చెయ్యి, లేకుంటే గమ్మనుండు. నేను ఎక్కడ చేసిన, నువ్వు కదా చేసింది. ఇది గరం మసాలానా? సాంబార్ పొడి. గరం మసాలా వేసుకుంటారా? చికెన్ మసాలా. ఇది నేను చేసుకోండి ఇంట్లో. బాగుంటుందా? దీనికి ఏం తక్కువలే. ఇది నేను మళ్ళా కావాలంటే మీకు చూపిస్తాను. ఏమైంది నేను ఇది చెక్క, లవంగాలు, రాతిపూత, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఏమైనా, మినప్పప్పు, కందిపప్పు, ఇది మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొబ్బరి, ధనియాల పొడి, ధనియాలు అంతే. అవి మాత్రమే వేయించుకొని ఆడించుకుంటా. సాంబార్ అయినా రసం అయినా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. దాన్ని నేను ఇదే వేస్తానని చూడి. చాలే, ఎక్కువ ఉండలేదా? అంత సూపర్ టేస్ట్ ఉంటుందండి. అవునమ్మా? సాంబార్ రెడీ అని ఎగురు ఇట్లా. నువ్వు ఎగురు, నీకేమన్నా పట్టింటే పిచ్చి. ఉప్పు దీనికి సరిపడేంత చూడండి. ఇంత పల్సాగు చేసుకున్నా నేను. దాన్ని కొంచెంసేపు మరగబెడతా. సాంబార్ కదా బాగా ఒక ఇది ఉడకల్లా. ఇంకా నేను దీనికి పోపు వేయలేదు, అది వేసేటప్పుడు చూపిస్తాను. ఎర్రకారం అండి, దోశలకు కానీ ఇడ్లీకి కానీ వడకు కానీ బాగుంటుంది. అలసంద వడకు, ఏ వడకైనా, పెసరపప్పు వడకి, రైస్ లెగ్ కూడా బాగుంటుంది. చూడండి, ముద్దకు కానీ ప్రతిదానికి బాగుంటుంది. ఇది చూడండి, ఇవన్నీ కావాల్సినవన్నీ. 3 ఎర్రగడ్డలు, చిన్న పెద్దవి 2 టమోటా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒక 3, అవి టేస్ట్కి కలర్కి. ఇంకో చింతపండు కొంచెము, ఇంకో అల్లం ముక్క ఒక 2 ఇంచులు, తెల్లవాయలు ఇంకా కొన్ని వేసుకోవాలా. ఇంకంతే, ఇంక ఇవేను. జీలకర్ర వేస్తాను అంతే. ఇంకా దాంట్లోకి చూడండి అన్నీ ఒకేసారి వేసేస్తా అంతే. కొత్తిమీర, ఇద్దాం జీలకర్ర, ఇంకా కొత్తిమీర వేస్తాను అంతే. ఇంక ఇది వేయించుకోవడము, మనము ఆడిచ్చేసుకోవడం అంతే. అంతే. చాలా ఎన్ని రోజులు, ఒక 5 days అట్లా పైనే ఉంటుంది. ఏం కాదు, బయట పెట్టినా కూడా ఏం కాదు. ఉప్పు కూడా దీంట్లోకి వేసుకోండి, ఉప్పు తగినంత. ఇద్దాం కరివేపాకు వేయండి. కొత్తిమీర ఇమ్మా, ఇందో కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. ఇంకంతే. ఇవి బాగా వేయించి బాగా ఫ్రై అయినాక మీరు ఇట్లా గట్టిగా ఆడించుకోండి, కొంచెం వాటర్ అయినా వేసుకోండి. చూడండి సాంబార్ ఉడుకుతుంది. అదంతా పాయిజనా? ఎందుకు పాయిజన్ అవుతుందిరా? అంటే మామూలు బురుగు తీసేస్తారు కదా, అన్నంలో తీస్తారు. తొగిలి మాటలు మాట్లాడద్దు. ఇద్దో చూడండి. అయినా నాలాంటి మొగుడికి దొరకడే ఛాన్స్ లేదు. నీ అమ్మ బాబు ఏ పుణ్యం చేసుకున్నారో. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అంతే. తెల్లినాక పోపు వేసేటప్పుడు మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర వేస్తా. ఇది అయిపోయింది, ఇంకా దించేస్తాను. ఉడికిపోయింది. ఎక్కువసేపు ఉడకబెట్టద్దండి, మాడిపోతుందా? ఏమో లే బాబీ, నీ తిక్కలోడికి నేను చెప్పలేను, వాళ్ళకన్నా అయితే తెలుస్తాయన్నీ మాడిపోతాయా ఎండిపోతాయని. అది కూడా అయిపోయి చట్నీకి వేసేసుకునేదే కదా. ఇదో కొంచెం అది ఏదానికి మా? సాంబార్కి, తిరగబాతకే చెప్పాలి కదా. ఇదో కొద్దిగా ఆయిల్ వేసిన, నెయ్యి వేస్తున్నాను.
అంతే. ఇంకా తెల్లవాయి దంచినాను, కొన్ని ఉరికే కొంచెమే, అన్నీ చెయ్యి పక్కన కావాలి. పెట్టి చూపిస్తే చూపి నువ్వేం గాడులు కాస్తానవా చూడు. ఇప్పుడు కొత్తిమీర, అంత కరివేపాకు, కరివేపాకు, అంతా ఎండుమిర్చి. ఏంటంటే ఎండుమిర్చి నేను ముక్కలు చేసి పెట్టుకొని వేసేస్తాను వెంటనే. ఇంగువరు అంతా. నేను నేర్పించింది ఇంగు మా అమ్మకి. అవునవును, అన్నీ ఆ వంటలన్నీ అయిపోయి నేర్పించినాడు. ఇంగు అయితే నేనే కదమ్మా. నోరు మూసుకోలే, రావు అని. నోరు మూసుకో. సాంబార్ రెడీ. సాంబార్ చూడమ్మా. ఇప్పుడు వేయించినాను కదా, అదంతా మొత్తం మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను నేను, అంతే. వాటర్ వేసుకోండి, కొన్ని నీళ్ళు వేసుకోండి, అంతే. అయిపోయిందా? ఇంకా పట్టాలి. ఇది బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇంకా చూడండి ఎంత బాగుందో కలరు, కానీ టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. ఆయిల్ కాగింది, మరి ఎక్కువ విపరీతంగా కాగకూడదు ఆయిల్. ఇప్పుడు వడ కొంచెము వాటర్ ఇట్లా అనుకొని తీసుకోండి. ఇట్లా నేను అంతా మొత్తం కలిపి పెట్టుకున్నాను. చేతిలో నువ్వు తమలపాకు పెట్టుకుంటావు కదా మామూలుగా. నేను ఆ తమలపాకు పెట్టుకోనండి, అన్ని చేతితోనే వేసుకుంటాను నేను. వాడి మాటలు వినొద్దండి, అస్సలు వినొద్దండి. అద్దా చూడండి, అట్లా వేసేస్తాను నేను. మీకు ఎంత సైజు కావాలంటే, పెద్దగా కావాలంటే ఇట్లా ఎక్కువ తీసుకోండి. చూడండి అంతే, అదిగో. మీకు ఎంత పెద్దగా కావాలంటే అట్లా పిండి ఎక్కువ తీసుకోండి, అంతే. పల్సాగా చేయొద్దండి. సోడా పొడి అస్సలు వేసుకోవద్దండి, ఆయిల్ ఎక్కువ దాతుంది. నేనైతే ఏ వడల్లోకి మిరపకాయ బజ్జీకి తప్ప వేరే ఏ దాంట్లోకి వేయను. మీరు కూడా వేసుకోవద్దండి. ఇదైతే ఒక్క చుక్క కూడా ఆయిల్ ఇట్లా మీరు ఒత్తినా కూడా రాదు, అసలు కనపడదు ఆయిలే దీంట్లో. ఇది గుర్తు పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వడ వేసి డిప్ చేయాలి చెట. ఏందంత పైన చేస్తావు నా మీద చిట్లితే? ఇది చెటా కోసం. నువ్వు పెట్టుకో, పెట్టుకుంటానమ్మా. ఇంకా ఉన్నాయాడు, ఏం టెన్షన్ పడద్దు. ఓకేనా? చట్నీ పోయిల చెట పైన ఏంటి ఇంకా దాంట్లో ఇంకోవడ మా నువ్వు తిందురా. ఇంకోవడ ఏది దాంట్లో ఏం చాలా ఎక్కువ పెట్టుకున్నావా నువ్వు? కింద పడేద్దు, నాకు డబల్ పని పెట్టద్దు. చూడు చెట, ఓకేనా? ఉండు ఉండు ఉండు, నీకు దగ్గరికి ఇస్తాను. ఎందుకు అంత ఆత్రము? సూపర్. వడ చూడండి క్రిస్పీగా ఉందో లేదో చూద్దాం. చెట ఇప్పుడు కావాలంటే సూపర్. సూపర్ అండి. అబ్బా సాంబార్ సూపర్ ఉంది మా. చట్నీనా? వీళ్ళకేం తెలుసులే ఎట్లా తినాలో. మాట్లాడుకుంటు ఏమక్క అట్లంటావు? సాంబార్ డిప్ చేసి తినాలంటే నాకు ఇంత క్లాసిక్ బేకరీలో సాంబార్ డిప్ చేసి అంటే సాంబార్ డిప్ చేసినా బాగుంటుంది, కానీ సాంబార్ డిప్ చేస్తే సాఫ్ట్ అవుతుంది కదా, నాకు క్రిస్పీగా ఉంటే ఇష్టం, అందుకంతే. ఇడ్లీ అయితే సాంబార్ డిప్. చూడండి మా అమ్మ షోకి ఒక ఇడ్లీ ఒక వడ పెట్టుకోయింది. కెమెరా ముందు కాబట్టి. కెమెరా అయిపోయిందంటే లేదులే, కానీ ఇది ఒకటి ప్లేట్లో ఉంది చూడండి.
వడలు మీకు ఉబ్బలంటే సోడా వేసుకోండి, కానీ ఫుల్ ఆయిల్ వచ్చేస్తుంది, లావులా ఉబ్బుతాయి అనుకో, అది హెల్త్ పాడైపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు హెల్త్గా ఉండల్లా అనుకుంటే ఏ దాంట్లో కూడా మిరపకాయ బజ్జీ తప్ప వేరే దాంట్లోకి సోడా వాడద్దండి. ఇదైతే అస్సలు ఆయిల్ పట్టుకోదు, టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు చూడు మనం చూడండి ఎంత బాగుందో, చూడు ఆయిల్ అస్సలు చూడండి, నేను ఇంతగా ఒత్తుతానని చూడు, ఆయిల్ ఏమైనా ఉందేమో అంత చూడండి, చాలా టేస్ట్ ఉంటాయి, భలే బాగుంటాయి. ఇందో ఇది చూడండి, నేను వడ ఇప్పుడే తీసుకొని వస్తున్నాను, ఇంకా ఇందో చూడండి ఏమన్నా ఆయిల్ ఉందా, ఇందో ఇక్కడ కూడా చూడండి చాలా మినిమం ఆయిల్ ఉంది కదా, అస్సలు ఏం ఆయిల్ లేదు. అమ్మ ఊరికే మీరు ఆయిల్ అయితే ఆయిల్ సేవ్ అవుతుంది, హెల్త్ సేవ్ అవుతుంది. నోట్లో పెట్టుకొని నమ్మింది చూపి, మీకేమో మెంటలా? హెల్త్ బాగుంటుంది, ఆయిల్ సేవ్ అవుతుంది, అన్నీ బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ తింటా అంటే నాకైతే అవి ఇష్టం లేదండి, తింటా అంటే ఆయిల్ అంతా వస్తూ ఉంటుంది అది తినే కొద్దీ, నాకు అందుకు అట్లాంటి ఇష్టం ఉండదు, నేను అందుకే సోడా వాడను. బాయ్ అండి, మీరు కూడా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. తర్వాత మీరు లైక్ కొట్టేది మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. మీరు లైక్లు కొట్టే కొద్దీ నేను ఏవైనా మీకు చూపిస్తూ ఉంటాను, మాకు కూడా సపోర్ట్గా ఉంటారు, మేము కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, లైక్లు మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసేవన్నీ మీకు వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటాయి. బాయ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి.